నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దర్శి నియోజకవర్గాన్ని నూతనంగా ఏర్పాటు చేయబోతున్న మార్కాపురం జిల్లాలో కలపాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పశ్చిమ ప్రకాశం విద్యావంతుల మరియు మేధావుల సంఘం సభ్యులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలి. అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి. అష్టాదశ శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంకి పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం. ఈ నెల 10వ తేదీన జరగనున్న కొమరోలు మండల సర్వసభ్య సమావేశం వెల్లడించిన మండల అభివృద్ధి అధికారి సత్యం. ప్రజల ఆకాంక్షల మేరకు దర్శి నియోజకవర్గాన్ని నూతనంగా ఏర్పాటు చేయబోతున్న మార్కాపురం జిల్లాలో కలపాలని పశ్చిమ ప్రకాశం విద్యావంతుల మరియు మేధావుల సంఘం సభ్యులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కలపాలని విద్యావంతులు మేధావుల సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి లాయర్లు, సాధన డిగ్రీ కళాశాల విద్యార్థులు హాజరై మార్కాపురం జిల్లాలోని దర్శి నియోజకవర్గాన్ని కలపాలంటూ సంతకాలు చేసి నిరసన తెలిపారు. సందర్భంగా విద్యావంతులు మేధావుల సంఘం అధ్యక్షులు ఓరుగంటి మల్లిక్ మాట్లాడుతూ మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కలపడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని, అలాగే దోనకొండ ప్రాంతంలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయని, వాటి ద్వారా నూతనంగా ఏర్పడే జిల్లాలు పలు పరిశ్రమలకు ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఏర్పడుతుందని, తప్పనిసరిగా దర్శి నియోజకవర్గంలోని దొనకొండ, కురిచేడు మండలాలను సైతం మార్కాపురం జిల్లాలో చేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యావంతులు మేధావుల సంఘం సభ్యులు, విద్యార్థులు, లాయర్లు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతము మార్కాపురం ప్రాంతం. దీన్ని మరి 5 నియోజకవర్గాలను పశ్చిమ ప్రకాశంగా అనాదిగా 56 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా ఉన్న మేము ఏనాడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి జరగని పరిస్థితిలో మేము కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. మార్కాపురంలో కేవలం పలకల పరిశ్రమ మీద మరి పారిశ్రామికలైతేమి, తర్వాత లేబర్ అయితే దీని మీద ఆధారపడి ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మేము నాగార్జున సాగర్ వస్తున్న దర్శిని మరి ఈ ప్రాంతంలో కలపాలని కూడా అనాదిగా మనం కోరి ఉన్నాము. దాని ప్రకారమే వైసీపీ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కూడా మేము మార్కాపురం జిల్లాలో ఈ 5 నియోజకవర్గాలు అంటే దర్శి, మరి ఎర్రగొండపాలెం, మార్కాపురము, గిద్దలూరు, కనిగిరి ఈ 5 నియోజకవర్గాలను తప్పనిసరిగా కలపమని మేము విజ్ఞప్తి చేశాం గతంలో. మరి ఆ రోజు ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాలను వాటిని మేము బేస్ చేసుకొని చేస్తున్నామని ఆ రోజులు జరిగిన పరిస్థితి, మేము దాన్ని కోల్పోయాం. ఇప్పుడు మా డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మరి ఎన్నికల్లో హామీలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు మాకు మార్కాపురం జిల్లాను ప్రసాదించారు. కాకపోతే మేము అడిగిన 5 నియోజకవర్గాలు కాకుండా కేవలం 4 నియోజకవర్గాల్లో మనకు ఏర్పాటు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనకు కేవలం ఒకవైపున మనం అడవులు మాత్రమే, నల్లమల అడవులు ఉన్నాయి. కనీసం మనుషులు పోవడానికి కూడా మనం అటవీ శాఖ వారి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. మరి అక్కడ యనాదిగా అక్కడ డిమాండ్ చేస్తూ వెదురు పరిశ్రమ కానీ, కాగిత పరిశ్రమ కానీ, మరి గమ్ పరిశ్రమ కానీ అంటే ఏర్పాటు చేయమని అనాదిగా కోరున్నా ఇప్పటికీ జరగని పరిస్థితి ఏర్పడింది. మరి గిద్దలూరు, మరి కొమరోలు ఆ కింద వెనకబడిన ప్రాంతాలు కూడా మరి మార్కాపూర్ రెవెన్యూ డివిజన్కి ఇక్కడికి వచ్చి పనులు చేసుకున్న పరిస్థితి మరి ఉండింది. మరి దర్శిలో నియోజకవర్గంలో ఎక్కువగా మరి కురిచేడు, దొనకొండ ప్రాంత మార్సులు నిత్యం కూడా నిత్యావసర వస్తువులు కానీ, మిగతా ఉపాధి అవకాశాలు కానీ మార్కాపురం పట్టణానికి తప్పనిసరిగా వచ్చి వారి నిత్యం కార్యకలాపాలు జరుగుతున్న పరిస్థితుల్లో మరి వారిని కూడా విస్మరించడం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే 112 సంవత్సరాల క్రితము మరి కర్నూలు జిల్లాలో మనల్ని కలుపుకొని
మరి ఉన్నదాన్ని కర్నూలు జిల్లాలో కలుపుకున్న తర్వాత మనకు 19% నిధులు ఇస్తామని ఆ రోజు అభివృద్ధి కోసం ఇస్తామని వాగ్దానం చేశారు. అదే ప్రకారంగా అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినా కూడా ఒక్క ఏడాది ఒక్క పైసా కూడా మనకు నిధులు మంజూరు చేయని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల కర్నూలు జిల్లాలో మనం మోసపోయాము, ప్రకాశం జిల్లాలో కూడా మేము మోసపోయిన పరిస్థితి. అంతేగాక కర్నూలు జిల్లాలో మనకు ప్రకాశం జిల్లా బార్డరు శ్రీశైల శిఖరం వరకు ప్రకాశం జిల్లా ఉండి కేవలం 5 కిలోమీటర్ల దూరం ఉన్న శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్రకాశం జిల్లాలో కలపకపోవడం చాలా దారుణమైన విషయం. మరి ఇప్పుడు కూడా ఇదే పరిస్థితిని మరి కొనసాగే రీతిలో మరి 20-25 కిలోమీటర్లున్న దొనకొండను కూర్చేను కూడా మార్కాపురం జిల్లాలో కలపకపోతే తీవ్ర నష్టాన్ని మనం ఈ ప్రాంత వాసులు చవిచూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇదివరకు పలకల పరిశ్రమలు గతంలో ఉండేవి, తర్వాత డిజైన్స్ ప్లేట్స్ ఉండేవి, అవి కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. పరిశ్రమలు లేవు, ఆదాయాలు వచ్చే వనరులు లేవు. కేవలం మరి ఈ ప్రాంత మరి ప్రజలు బాగుపడాలంటే కేవలము మన దొనకొండ ప్రాంతాల్లో ఉన్న 56,000 ఎకరాల భూమి మరి ఏ ప్రభుత్వం కానీ ఏ డెవలప్ చేసినా అక్కడ అవకాశం ఏర్పడుతుంది. పరిశ్రమలు పెట్టడానికి హాస్పిటల్ కానీ ఇంకొకటి కానీ మరి ఈ ప్రభుత్వం మరి ఉన్న మన 17 కళాశాలలో భాగంగా మరి ఈ మార్కాపురము మా వైద్యశాలను కూడా ఆ కళాశాలను కూడా మరి ప్రైవేటు పరం చేస్తున్న ఈ తరుణంలో మాకు మా వైపున మరి న్యాయం జరిగేలాగా మరి పాలకులు మరి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ లాంటి వారు తప్పనిసరిగా మా మీద దయతో దాన్ని ఆలోచించి తగు న్యాయం చేయించాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం. సంపూర్ణ జిల్లా ఆవశ్యకత కేవలం దర్శి నియోజకవర్గం కలిపినప్పుడే మాకు ఆ న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. కనీసం దొనకొండ కుర్చేడు ప్రాంతాలనైనా కలిపితే కానీ మరి ఆ ప్రాంత వాసులు కూడా ఆనందోత్సవాలు పొందడానికి అవకాశం ఉంటుందని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి ఆదేశించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మీకోసం సమావేశ మందిరంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రభుత్వం ఆశయానికి తగినట్లుగా ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా మీకోసం కార్యక్రమంలో హాజరై ప్రజల మన్ననలు పొందే విధంగా పనితీరును మెరుగుపరుచుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అర్జీలను అందించి తమ సమస్యలను తెలియజేశారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మీకోసం కార్యక్రమం బాధితులకు అండగా నిలవడంతో పాటు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మేమున్నా మీకు తోడుగాని భరోసా ఇచ్చేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరుతో తలపెట్టిన మీకోసం కార్యక్రమం ఎంతగానో ప్రజల ఆదరణ పొందుతుంది. ప్రతి దరఖాస్తుకు జవాబుదారితనం ఉండేలా పక్కా ప్రణాళిక ఏర్పాటు చేశారు. మీకోసం కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మీకోసం కార్యక్రమానికి అర్ధవీడు మండలం అర్ధవీడు గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సయ్యద్ బాను బేగం తన వికలాంగ పెన్షన్ని నిలిపివేశారని, పెన్షన్ని తిరిగి మంజూరు చేయించాల్సిందిగా సబ్ కలెక్టర్ని కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ప్రభుత్వం వారు నిలిపివేసిన తన వికలాంగుల పెన్షన్ అందించాలని, ఆరోగ్య సమస్యల రీత్యా అర్ధవీడు నుంచి వచ్చి ఖమ్మం పట్టణంలో ఉంటూ పెన్షన్ తీసుకున్నానని, ఆరోగ్యం సహకరించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతానికి వెళ్లానని, మరలా వచ్చి తన పెన్షన్ను అందించమని ఎవరూ స్పందించడం లేదని సబ్ కలెక్టర్ సయ్యద్ ఖాన్ బేగం ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందించింది. ఈ సందర్భంగా సయ్యద్ బాను బేగం మాట్లాడుతూ ఆరోగ్య సమస్యల రీత్యా ఇతర గ్రామంలో ఉంటూ హాస్పిటల్లో ఉన్నానని, కొన్ని నెలలుగా పెన్షన్ తీసుకోలేదని, ఆ సాగుతో తన పెన్షన్ తొలగించారని, ప్రభుత్వం తనపై దయ ఉంచి పెన్షన్ తిరిగి అందించాలని సయ్యద్ బాను ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నంద్యాల జిల్లా అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంకి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లు, దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో అర్జితాభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు సామాన్య భక్తులకు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి క్యూలైన్ల ద్వారా వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.
భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనానికి వచ్చిన భక్తులందరికీ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్న అధికారులు ఇరుముడి ధరించి నా శివభక్తులను విడతల వారీగా స్పర్శ దర్శనం కల్పించిన దేవస్థానం అధికారులు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం అధికారులు తెలిపారు. వేగినాటి కోటయ్య మృతి అనంతరం తెలుగుదేశం పార్టీ బరువు బాధ్యతలను తలకు ఎత్తుకున్న నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గం అయిన దగ్గర నుంచి ఆయిరాం గైరాంతో పార్టీలో నింద మోయవలసి వస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ వైద్యులు మన్నె రవీంద్ర వాపోయారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని రవీంద్ర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఓ పత్రికలో ఇచ్చిన కథనంలో వైద్యులు రవీంద్ర మీద ఎరిక్షన్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీలోని రెండవ వర్గం అయిన రవీంద్ర వర్గం విలేకరుల సమావేశం నిర్వహించి ఎరిక్షన్ బాబును ఎండగట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పునర్విభజనలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంగా మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున సీటును పొంది ఎవరో ఒకరు రావడం, ఎలాంటి ప్రతివ్యూహాలున్నా పక్కా కుండగా ఎన్నికలలో నిలబడడం, పరాజయం చెందడం, ఆ నెపాన్ని డాక్టర్ మీదకు నెట్టడం అలవాటుగా మారిందని, అందుకు ఎరిక్షన్ బాబు అతీతుడు కాదని విమర్శించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గమైన 2009 సంవత్సరం మొదలు 2024 వరకు 4 తడవులుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతూనే ఉందని గుర్తు చేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో మన్నె రవీంద్ర ఆశీర్వాదంతో తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఎరిక్షన్ బాబు వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఇన్ఛార్జిగా ఎరిక్షన్ బాబు ఇక్కడే కొనసాగుతున్నారన్న విషయం తెలిసిందే. ఓటమి చెందిన తర్వాత తన ఓటమికి మన్నె రవీంద్ర కారణమనే వాదనను బలంగా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోవడంతో సఫలీకృతం చెందడంతో గ్రూపుల కుంపటి మొదలైన విషయం విదితమే. ఎరిక్షన్ బాబు నియంతృత్వ పోకటలకు పోతున్నాడంటూ మన్నె రవీంద్ర వర్గం ప్రతిసారి ధ్వజమెత్తుతూనే ఉన్నారు. పలుమార్లు అధిష్టానానికి ఎరిక్షన్ బాబు మీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అధిష్టానం మాత్రం నిమ్మకు నీరెత్తిన చందంగా ఉండడంతో విసుగు చెందిన వీరు అమితుమికి తెలుసుకునేందుకు ఎరిక్షన్ బాబు మీద అవినీతి ఆరోపణలు గుర్పించారు. నియోజకవర్గంలో అలీబాబా అరడజన్ దొంగలు చందంగా నడుపుతున్నారని, దొంగ వ్యవహారాన్ని బట్టబయలు చేసి పార్టీని కాపాడుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తోర్నాల మాజీ పార్టీ అధ్యక్షులు అంబటి వీరారెడ్డి, ఎర్రగొండపాలెం మాజీ పార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ, షేక్ ఇస్మాయిల్, పెద్దారవీడు మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెన్న వెంకటరెడ్డి, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి రమణారెడ్డి, గౌరీశంకర్, రెస్టారెంట్ శ్రీను చౌదరి తదితరులు పాల్గొన్నారు. బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలోని వ్యవసాయ రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 80 లక్షల అంచనా వ్యయంతో చెక్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభింపబడ్డాయి. చెక్ డ్యాం భూమి పూజ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నామ్ ఫౌండేషన్ అధ్యక్షులు బాలీవుడ్ నటులు శ్రీ నానా పాటేకర్ గ్రామీణాభివృద్ధి మరియు జలవనరుల అభివృద్ధిపై పెట్టిన ప్రత్యేక దృష్టి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ చెక్ డ్యాం నిర్మాణం ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు స్థానిక వ్యవహారం అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా నానా ఫౌండేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే కరువు పీడిత ప్రాంతాలను సుభిక్షంగా తయారు చేయాలనే లక్ష్యంతో హిందీ బాలీవుడ్ యాక్టర్, అలాగే ఒక సామాజిక ఉద్యమకారుడు నానా పాటేకర్ గారు, అలాగే మకరం అనస్పురే అనేటువంటి వారు కలిసి ఈ నామ్ సంస్థని, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంస్థను ఏర్పాటు చేయడం, వారి యొక్క మరత్వాడ కోఆర్డినేటర్ గారు అనేటువంటి మన ప్రక్కనే ఉన్నటువంటి రాజబహు షెల్కే, వారి పేరు రాజబహు షెల్కే గారు ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఈ ప్రాంతంలో మొత్తం చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వారికి, అలాగే ఈ గ్రామ నాయకుడు బేస్తవారిపేట సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి రమణారెడ్డి గారికి, అలాగే మన గల్జేర్గుండ సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి నరసింహ యాదవ్ గారికి, పెద్దలు మా అందరికీ, మా రాజకీయాలలోనే మా కొమరూరులో మాజీ డిప్యూటీసీ రాఘవరెడ్డి గారు ఉన్నారు 86 సంవత్సరాలు. వారి తర్వాత మన నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీలో పెద్దలు ఎంపీ వెంకటరెడ్డి గారు, వారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, అలాగే బేస్తవారిపేట ఉప సర్పంచ్ గారు మట్టా రమేష్ గారికి, రైతు నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మడవ పెద్దిరెడ్డి గారికి, అలాగే తహసీల్దార్ గారు జితేంద్ర గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి,
ఇరిగేషన్ డి గారు, ఇరిగేషన్ ఏఈ గారు, మన సర్పంచ్ గారు, వారు పేరుండి మీ పేరు వెంకటేశ్వరరావు గారు, వారి సోదరుడు భీమయ్య గారికి, అలాగే ఏఈ గారు నాయక్ గారికి, శేఖర్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఇతర అధికారులకు, రైతు సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటగా ఒక మంచి చేసేటువంటి వ్యక్తి కానీ సంస్థను కానీ వారికి మనం అందరము మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గారు రాజా బహు షెల్కే గారు, అలాగే మనకు నానా పాటేకర్ గారికి, మకరంద్ అనస్పురే గారు, అలాగే సిఇఓ గారు గణేష్ తోరాత్ గారు, వీరందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి వారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. కారణం ఏమిటంటే మంచి చేసేవాళ్ళు మనకు స్ఫూర్తిదాయకం. అటువంటి స్ఫూర్తివంతమైనటువంటి వాళ్ళని మనము గౌరవించడం ద్వారా, వారు చేసేటువంటి సేవలని మనము 10 మందికి తెలియజెప్పడం ద్వారా ఇతోధికంగా వారు సహాయపడగలిగేటువంటి తత్వం వస్తుంది. తద్వారా సమాజంలో ఎంతో కొంత మనకు మేలు జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నామ్ ఫౌండేషన్ వారు చేపట్టడం, నాతో వచ్చి వారు కలిసి మాట్లాడినప్పుడు మాకు గతంలో కూడా మనం పూసలపాడు చెరువు కానీ, పెంచికలపాడు చెరువు కానీ, లేకపోతే ఆ పై ఎత్తులున్న తాటిచెర్ల చెరువు కానీ, ఇవన్నీ కూడా గొలుసు కట్టు చెరువులు అంటారు. ఒకదాని తర్వాత ఒకటి నిండుతూ నీళ్లు వస్తూ ఉంటాయి. ఈ నుంచి పోయి ఆడ పాపాయపల్లి కానించి పోయి, రావుపాడు కానించి పోయి, మార్కాపురం చెరువు, మార్కాపురం కాడ చెక్ డ్యామ్ లో ఆడికి పోయి, ఆ నుంచి మళ్ళీ పోయి అటుపోయేటోడు అద్దెకి పోయి ఆడిపోయి సముద్రంలో కలుస్తాయి. ఇది దీని యొక్క చరిత్ర. ఇది ఆడికి పోయి కలిసి చెప్తున్నాను మీకు నేను. అయితే సముద్రంలో కలిసిపోవడం గొప్ప కాదు. పడ్డటువంటి నీళ్ళని ఎక్కడికక్కడగానే మనం నిల్వ ఉంచుకోగలిగినట్లయితే, ఈ రోజులు ఈ కాలంలో పూర్వం రోజులైతే బావులు ఉన్నాయి, ఈ కాలంలో బోర్లు ఉన్నాయి. ఈ చెక్ డ్యామ్ కట్టడం మూలాన పరోక్షంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి నాకు తెలిసేంత మటుకు ఒక 500 ఎకరాలకి ఇది ఉపయోగపడగలుగుతుంది అనేటువంటిది నా నమ్మకం. కనీసం ఇక్కడ అన్ని కూడా బోర్లే ఉన్నాయి. ఇక్కడ ఈ బోర్లు అన్నిటికీ నీళ్లు రీఛార్జ్ కావడం మూలాన రైతుకి ఒక పంట వేసుకునేటువంటి రైతు రెండో పంట కూడా వేసుకోగలుగుతాడని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారికి మరి ఒక్కసారి నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారికి నేను కృతజ్ఞతాభివందనాలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రెండవది, వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే వాళ్ళు ఎంచుకునేటువంటి ప్రాంతాలనే కరువు పీడిత ప్రాంతాలను వాళ్ళు ఎంచుకుంటారు. మహారాష్ట్రలో ఒక భాగమేమో సస్యశ్యామలంగా ఉంటుంది, రెండవ భాగం పూర్తిగా కరువు పీడిత ప్రాంతంగా ఉంటుంది. వాళ్ళు అక్కడ ఈ యొక్క BASF అనేటువంటి కంపెనీ వాళ్ళ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ని వీరు తీసుకొని వీరు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు నానా పాటేకర్ గారు, మకరంద్ అనస్పురే గారు, తర్వాత వచ్చేటప్పటికి గణేష్ తోరాత్ గారు, వీళ్ళందరూ ఏర్పడి వీళ్ళు ఒక పెద్ద కంపెనీలు వచ్చేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా భారతదేశ చట్టాల ప్రకారం వారికి వచ్చేటువంటి ఆదాయాలలో ఇంత శాతం అనేటువంటిది సమాజ హితం కోసం, సమాజానికి ఉపయోగపడేదానికి కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యతగా వారు ఖర్చు పెట్టవలసింది ఉంది. ఆ ఫండ్స్ ని మీరు మాట్లాడుకొని ఇటువంటి ప్రాంతం ఎక్కడ మహారాష్ట్ర, ఎవరు నానా పాటేకర్ గారు, ఎవరు మకరంద్ అనస్పురే గారు, అలాగే వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి రాజా బహు షెల్కే గారు ఎవరు మన ప్రాంతాన్ని గుర్తించారు. ఎలా గుర్తించారంటే వెనకబడినటువంటి ప్రాంతాలలో దేశంలో పశ్చిమ ప్రకాశం కూడా ఒకటి. కాబట్టి పశ్చిమ ప్రకాశం అనేది మొన్నటి వరకు మనం జిల్లా కావాలని కోరుకున్నాం. మనం దేనికి జిల్లా కావాలని కోరుకున్నాం? మనం మాకేదో జిల్లా వచ్చిపోతే కోటీశ్వర్లు అవుతామని కాదు, వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మన మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎరుగుండపాలెం ఒక జిల్లా చేసినట్లయితే, మా స్వయం పరిపాలన మేము చేసుకున్నట్టయితే, మా కష్ట నష్టాలను మేము చూసుకొని మా నిర్ణయాలు మేము చేసుకోవడం ద్వారా మేము అభివృద్ధికి చెందుతామనేటువంటి ఉద్దేశంతో మనం అడిగాం. అటువంటి ప్రాంతాన్ని వీళ్ళు ఎంచుకోవడం అనేటువంటిది నిజంగా అభినందనీయం. వారిని ఈ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నందుకు ఈ రోజు నన్ను వారు కలిసిన తర్వాత గతంలో నాకు 2 సార్లు వాళ్ళతో నేను మీటింగ్ పెట్టాను. నేను ఇది ఒక్కటే కాకుండా దెబ్బతిని చెరువులు 2013లో చెరువులు తగ్గితే ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారినా
మన రైతు బతుకు మారలేదు. ఇప్పుడైనా మాకు మీరు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మాకు మేలు చేయండి అని చెప్పి నేను కొన్ని చెరువుల పేర్లు కూడా చెప్పాను నేను. అలాగే ఇంకా చెక్ డ్యాంలు కట్టమని కూడా అడిగాను. ప్రతిదీ కూడా రైతు హితం కోరి రైతుకు మేలు కోరేదే నేను వారితో మాట్లాడాను. వారు కూడా వారి యొక్క మీటింగ్స్ లో మాట్లాడి వారి నుంచి అప్రూవల్స్ తీసుకొని చేస్తామంటే ఇక్కడ ఖమ్మం డిఈ గారికి గిద్దలూరు బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. జల సురక్ష మాసం కార్యక్రమంలో భాగంగా రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకును శుభ్రం చేయించినట్లు, అలాగే వీధిలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కలిగించినట్లు మండల అభివృద్ధి అధికారి సత్యం, ఉపమండల అభివృద్ధి అధికారి చెన్నారావు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని శివాజీనగర్లో జల సురక్ష మాసం కార్యక్రమంలో భాగంగా రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకును శుభ్రం చేసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. మండల అభివృద్ధి అధికారి సత్యం ఆదేశాల మేరకు ఉపమండల అభివృద్ధి అధికారి చెన్నారావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసులు, పంచాయతీ అభివృద్ధి అధికారి జనార్దన్ రెడ్డి, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ తిరుమలరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల చేత రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకును శుభ్రం చేయించారు. ట్యాంక్ లోపల బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ తిరుమలరావు ట్యాంక్ నీటిని పరీక్షలు నిర్వహించారు. నీరు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం శివాజీనగర్ వీధిలోని ఇంటింటికి వెళ్లి మహిళలకు తడి చెత్త, పొడి చెత్త, పరిసరాల పరిశుభ్రతపై అధికారులు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్లు అబ్దుల్ షకీర్, శిరీషారెడ్డి, శ్రీనివాసులు, వీఆర్ఓ హనీషా, డిజిటల్ అసిస్టెంట్ శ్వేతారెడ్డి, మహిళా పోలీసులు శిరీష, లక్ష్మీదేవి, శివలక్ష్మి, సచివాలయ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య అధ్యక్షతన కొమరోలు మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 10వ తేదీన జరుగుతుందని, కావున మండల ప్రాథమిక సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొనాలని మండల అభివృద్ధి అధికారి సత్యం తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 10న జరగనున్నట్లు మండల అభివృద్ధి అధికారి సత్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య అధ్యక్షతన ప్రారంభమవుతుందని, స్థానిక శాసనసభ్యులు అశోక్ రెడ్డి పాల్గొనే అవకాశం కూడా ఉందని, కావున మండలంలోని అన్ని శాఖల అధికారులు తమ తమ శాఖల పరిధిలోని సమగ్ర సమాచారంతో హాజరు కావాలని, కేవలం అధికారులు మాత్రమే హాజరు కావాలని, వారి ఉద్యోగులను పంపవద్దని సందర్భంగా సూచించారు. పొదిలిలో పట్టణంలోని పొదిలమ్మ నగర్ పొదిలమ్మ దేవస్థానానికి సంబంధించిన భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని దేవాదాయ శాఖ అధికారులు జేసీబీ సహాయంతో తొలగించారు. పాత ఇల్లు పడగొట్టి రేకులతో నూతన ఇల్లు కట్టుకుంటుంటే అన్యాయంగా తమ కుటుంబంపై దేవాదాయ శాఖ అధికారులు కక్షగట్టి నిర్మాణాన్ని కూలగొట్టారని బాధితులు ఆరోపించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి బాధితులు నాగలూరి నాగరాజు ప్రయత్నించేశారు. దేవాదాయ శాఖ అధికారులు కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. నాగులూరి నాగరాజు, సుజాత కుటుంబ సభ్యులు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆక్రమణలు చేసుకుని ఇల్లు కట్టించుకున్నారని, ప్రస్తుతం తాము ఉంటున్న ఇల్లు పాతపడడంతో శాశ్వతంగా కాకుండా ఉన్నన్ని రోజులు రేకులు వేసుకుని ఉందామని నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా దేవాదాయ శాఖ అధికారులు వచ్చి ఒక్కసారిగా కూల్చడంతో తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నామని ఆయన తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే మేము ఒకరికి 7గురు ఉన్నాము. మాకు ఇల్లు లేక మామూలుగా 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఫస్ట్ మటుకు రేకులు ఇల్లు అయితే వేసుకున్నాము. ఆ రేకులు ఇల్లు బాగా కారుతుంది. చిన్న పిల్లని వేసుకొని ఉండటానికి ఇబ్బంది పడతామని చెప్పి మేము ఏరసాట అప్పు తెచ్చుకొని ఏదో మాకు సోమతను బట్టి ఏదో 4 పిల్లలు పోసుకొని రేకులు వేసుకుందామని మేము తెచ్చి పెట్టుకున్నాము. ఇదైతే మా స్థలం కాదన్నారు. సరే కాకపోయినా బాధ లేదు, ఏదో ఉండటానికే మాకు శాశ్వతంగా మాకు అవసరం లేదు. ఏదో ఉండటానికి పిల్లల తల్లును వాన వచ్చినా ఎండొచ్చినా ఏదొచ్చినా తడుస్తున్నాము, ఎండుతున్నాము. కానీ మాకు ఉండటానికి ఒక గూడు కావాలని మేము ఏదో ఉన్నది పడేసుకొని కట్టుకోబోయాలకే మా మీద వ్యసనాలు పొంది పైకి పంపించిండ్రంట. వచ్చి ఈ పొదిలమ్మ సారోళ్ళు వచ్చి మరి బోర్డు బిగించారు. మేము ఏడుండాలి, మాకు ఏడుండాలి, మాకు అది పరిష్కారం కావాలి. మరి మేము ఎవరికి చెప్పాలి? ఖమ్మం ముస్లిం యూత్ కమిటీ ఖమ్మం ఎస్ఐ నరసింహారావుతో కలిసి సే నో డ్రగ్స్ అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని ముఖ్య ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించే పోస్టర్లు అంటించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి అవగాహన పెంచడం, సమాజాన్ని వ్యసనాల నుండి దూరంగా ఉంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కమిటీ సభ్యులు తెలిపారు.
కమిటీ తరపున సభ్యులందరికీ సహకారంతో ఈ పోస్టర్ క్యాంపెయిన్ విజయవంతంగా నిర్వహింపబడింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తామని కమిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం ముస్లిం యూత్ కమిటీ మరియు ఖమ్మం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు. వ్యసనాల వల్ల భవిష్యత్తు నాశనం చేసుకుంటుండ్రు. అది చాలా అనుభవించేటప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది, కానీ వాళ్ళని కళ్ళ తల్లిదండ్రులకు చాలా బాధ నెరవేరుస్తుంది. అటువంటి పనులు వద్దు. మనం అందరము చక్కగా మన గవర్నమెంట్లు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ల ప్రకారము, ప్రస్తుతం ఉన్న మన దేవుడు ప్రకారము అందరూ కూడా చదువుకొని మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ ఇటువంటి అలవాట్లు మానుకొని ప్రభుత్వ పథకాలు ఇచ్చిన ప్రభుత్వ పథకాలు అనువదిస్తూ మంచిగా తల్లిదండ్రులు పేరు తేవాలని, తద్వారా దేవుడికి పేరు రావాలని కోరుకుంటూ మార్గదవేలొద్దు. జై జనసేన, జై యువత, ఖమ్మం గ్రామ పంచాయతీ యువత, ఇప్పుడు చెప్పు ఖమ్మం ముస్లింస్ యువత. మార్గదవేలొద్దు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముస్లిమ్స్ మరియు యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీలో ఈరోజు ఖమ్మం ముస్లిం యూత్ కమిటీ తరపు నుంచి మన కమిటీ యూత్ సభ్యులు ఈరోజు నేటి యువత గంజాయికి బానిసై చెడు అలవాట్లకు వాళ్ళ శరీరాన్ని కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ చదువులను, వాళ్ళ భవిష్యత్తులను కూడా వాళ్ళ చేతులారా నాశనం చేసుకున్నారు. కాబట్టి మన కమిటీ తరపు నుంచి డ్రగ్స్ రహితమైన సమాజాన్ని కోరుకుందామని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు ఖమ్మం గ్రామ పంచాయతీలో అన్ని కోడలిలో కూడా ఈ వార్ పోస్టర్లు అతికించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతించి అందరూ డ్రగ్స్ని నిర్మూలంగా దర్శించాలని కోరుకుంటూ అందరూ దీనికి సహకరించి ఎవరైనా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటే మీ కుటుంబాన్ని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని, ఈ దేశ సమాజాన్ని ముందు తీసుకువెళ్ళే ప్రతి ఈ నేటి యువకులకు మీ చేతుల్లోనే ఉంది. ఇలాంటి బంగారు భవిష్యత్తుని మీరు పాడు చేసుకోకండి. ఈ దేశాన్ని, ఈ ఊరిని, మా గ్రామాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే కార్యక్రమం మీ చేతుల్లోనే ఉంది. ఇలాంటి కార్యక్రమానికి దూరంగా ఉండి అందరూ డ్రగ్స్ రహితమైన సమాజాన్ని కోరుకుందాం. జై సమాజం. జై సమాజం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కందుల నారాయణ రెడ్డిలపై ఫ్లెక్సీలపై పాలాభిషేకం. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని చింతకుంట గ్రామంలో మార్కాపురం జిల్లా ప్రకటించిన సందర్భంగా కృతజ్ఞతగా శనివారం ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మరియు మార్కాపురం శాసనసభ్యులు నారాయణ రెడ్డి ఫ్లెక్సీలకి కొనకనమిట్ల మండల అధ్యక్షులు బాబురావు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సందర్భంగా బాబురావు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత అభివృద్ధికి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం అభినందనీయమని, అందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూరబోయిన బాబురావు, కొందూరు కాశీరెడ్డి, మువ్వా కాటంరాజు, శ్రీకాంత్ రెడ్డి, రోషయ్య, తిరుపతయ్య, ఏడుకొండలు, శ్రీను, పాపయ్య, గురువయ్య, పెద్దనారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని, వెనుకబడిన మార్కాపురం జిల్లాని అడిగిన నాటి ముఖ్యమంత్రి జగన్ కన్నెత్తి చూడలేదని, ఈ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు తమ అధిష్టానం దగ్గరికి వెళ్లి కనీసం మార్కాపురం జిల్లా గురించి మాట్లాడే అవకాశం సైతం తీసుకోలేకపోయారని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, చంద్రన్న మార్కాపురం జిల్లాలో అభివృద్ధి చేసి చూపిస్తామని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. చంద్రన్న మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని 15వ వార్డులో బిలాల్ మసీద్ వద్ద నుండి వార్డు మొత్తం విజయోత్సవ ర్యాలీ అనంతరం కృతజ్ఞతా సభకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కృతజ్ఞతా సభకు వచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి పూల వర్షంతో మహిళలు స్వాగతం పలికారు. సభ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రన్న మార్కాపురం జిల్లా ఏర్పాటు ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ప్రకటించడం పట్ల ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కృతజ్ఞతా సభ కార్యక్రమంలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ నాయకులు కృష్ణారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, ఇబ్రహీం, రంగస్వామి, కొప్పుల శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాగా జరగవా, మన టీ బంకులు బాగా జరగవా, మన కొట్లు బాగా జరగవా, మనం కొట్టేటువంటి చీరల చేపలు బాగా జరగవా, ఏ జరగమో వ్యాపారాలు బాగా జరుగుతాయి కదా.
మంచి మంచి కాలేజీలు వస్తాయి కదా, మంచి మంచి హాస్పిటల్ వస్తాయి కదా. ఈరోజు లలిత హాస్పిటల్ వస్తుంది మార్కాపురం గుంటూరు వాళ్ళది. 8 కోట్లు పెట్టి స్థలం కొన్నారు, 100 కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నారు. మరి కట్టినప్పుడు ఆ హాస్పిటల్లో పనిచేసేదానికి మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? ఆ హాస్పిటల్ దగ్గర మెరుగైన వైద్య సౌకర్యాలు వస్తాయా మనకు? ఎక్కడికో గుంటూరు విజయవాడ బోనవసరం లేదు కదా. మరి జిల్లా అయితే ఇన్ని లాభాలు, రేపు ఫ్యాక్టరీలు కూడా వస్తాయి. వెలుగొండ పూర్తిగా అయిన మరుసటి నెల నుంచి మేము ఫ్యాక్టరీ కడతామని ఫ్యాక్టరీలు వస్తాయి మన ఏరియాకి. వాళ్ళకేమో మరి తెలుసో తెలియదో కావాలని మాట్లాడుతున్నారో వక్రబుద్ధితో మాట్లాడుతున్నారో నాకైతే అర్థం వచ్చింది. మన భగత్ సింగ్ గాలి కానీ ఈ శివారు ప్రాంతాలన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోయినాయి. నీళ్ళలో మునిగిపోయిన రోజు కనీసం పోవటానికి లేవు. మీ ఇళ్ళలో పాములు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, తేళ్లు వచ్చినాయి. ఒక్కడు వైసీపీ ఒక్కడన్నా వచ్చి అప్పుడు మన వార్డులలో అంతలకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారులు తిరిగారు, జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా. వైసీపీ వాళ్ళు ఒక్కడన్నా వచ్చి ఏమయ్యా నీకేమైనా ప్రాబ్లం ఉందా, పాములు కప్పలు తేళ్లు వచ్చినాయంట కదా, అధికారులు పట్టించుకున్నారా? తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని ఏం పట్టించుకోవాలా, కానీ వాళ్ళకు వాళ్ళ స్వలాభం కోసం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చెప్పి తిరుగుతారు. మీ బాగుపట్టదు, మీ మంచి పట్టదు, మీ బాగుండాలని కోరుకోరు. అరే మన ప్రాంత ప్రజలు బాగుంటే మనం బాగుంటామనే ఆలోచన చేయరు. కానీ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పి తిరుగుతా ఉన్నారు. ఎట్టుంటుందో పిచ్చోడి చేతిలో రాయండి ఎట్టుంటుందో అట్టుంది ఇప్పుడు పరిస్థితి, ఆ పార్టీ పరిస్థితి. మోందా తుఫాను పోయి ఇంటింటి పోయి పలకరించి రాండి అని అడగాల, చెప్పాలా? మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నారు, సంతకాలు పెట్టమని చెప్పాలమ్మా. అంటే మీ బాగుపడ్డదు, మన మంచి పడ్డదు, మన ప్రాంతంలో అభివృద్ధి పడ్డదు. అటువంటి కరుడు కట్టిన దుర్మార్గ పార్టీ ఆ పార్టీ వాళ్ళని మనం ఆశీర్వదించిన, మనం ప్రేమించిన ఆ బుసురు మన పిల్లలు తోలుతుంది. అదొక దుర్మార్గం. ఈరోజు మెడికల్ కాలేజ్ ఉందమ్మా, మెడికల్ కాలేజీ ఎందుకు పూర్తి చేయలేదు? వాళ్ళు 8,500 కోట్ల అప్పు తెచ్చారు. 8,500 కోట్ల అప్పు తెచ్చినప్పుడు మార్కాపురం కాలేజీకి ఒక 500 కోట్లు ఇవ్వచ్చు కదా. మరి ఏం చేశారు? డబ్బులు మెడికల్ కాలేజీ కట్టలేదు, కేవలం 16% కట్టారు. 16% కట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేసినామని చెప్పి చెప్పుకో తిరుగుతా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు వాళ్ళు రావట్లేదు, వాళ్ళు పరారయ్యారు ఇళ్ళ దెబ్బకు. ఈరోజు మన పెద్ద ఆయన చంద్రబాబు గారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నారు. రోజు 18 గంటలు తిరిగి మా రాష్ట్రం రాండి పెట్టుబడి పెట్టండి, మా కాడికి రాండి పెట్టుబడి పెట్టండి, మేము అన్ని రకాలుగా అండగుంటామని చెప్పి తిరుగుతా ఉన్నాం. అట్లా ఆ క్రమంలో కొందరు పెట్టుబడి పెట్టేదానికి వస్తా ఉన్నారు. ఇప్పటి వరకు 4,75,000 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఇంకా ఒక 10-15 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాలి ఈ 5 ఏళ్లలో, ఈ 3.5 సంవత్సరంలో. ఆ పెట్టుబడి పెట్టే వాళ్ళు కొన్ని రంగాలు ఎంచుకుంటారు. నేను ఫ్యాక్టరీ పెడతాను ఒకళ్ళు, నేను స్కూల్ పెడతాను ఒకళ్ళు, నేను వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెడతాను ఒకళ్ళు, ఇట్లా వస్తారు. అట్లా మెడికల్ కాలేజీలకు పెట్టుబడులు పెడతామని వస్తే మీరు పెట్టండి, మేము ఎంత చూస్తాం,
రేపు మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని రప్ప నరుకుతామంటారు. అయ్యా బాబు, మేమేం ఊరికే తీసుకోవట్లేదు. మీ ఊరికి వచ్చి కాలేజీ పెట్టుకున్నందుకు మీ ఊర్లో ఓపీ ఫ్రీగా చూస్తాము, దగ్గర 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆపరేషన్లు ఫ్రీగా చేస్తాము, మీ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, 33 సంవత్సరాల పాటు సేవ చేస్తాము, కాలేజీలో మీరు 50 సీట్లు ఇస్తే మేము 65 సీట్లు ఇస్తాము అని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉంటే అది బాగాలేదంట. పెట్టుబడి పెట్టడానికి వచ్చిన తరుముకోవాలని చూస్తారు. ఇది మంచి అమ్మ. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ అనేది ప్రారంభించి పూర్తి చేయిస్తే బ్రహ్మాండమైనటువంటి వైద్య సేవలు అందుతాయని, మన ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతాయని ఆ మెడికల్ కాలేజీని కూడా త్వరలో తీసుకురాబోతా ఉన్నాం, ప్రారంభించబోతా ఉన్నాం. రేపే టెండర్లు కూడా వేపిస్తా ఉన్నాం. మీకు ఎవరుంటారో మేము చూసుకుంటాం, మేము అడ్డం నిలబడతాం, మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు ఆ కాలేజీని తీసుకొని ఇచ్చి మళ్ళా వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు అందించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. త్వరలో చేసి చూపిస్తాం. ఒక్కడు కాకపోతే ఒక్కడైనా ఎవరైనా సరే ఈ నియోజకవర్గంలో గతంలో పరిపాలన చేసినటువంటి నాయకులను చూశారు. నేను ఈ మార్కాపురికి చేశానని చెప్పానండి. నేను ఈ మార్కాపురం ప్రజల కోసం ఇది కష్టపడి సాధించానని చెప్పానండి. ఈ మార్కాపురంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి నేను దారి చూపిస్తున్నానని చెప్పానండి. ఒక్కటి లేదు, నేను చెప్పుకుంటా. నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి పునర్జన్మని నేను సార్థకం చేసుకుంటాను, నా ప్రజలకు అండగా నిలబడతానని చెప్పి ఆ భగవంతుడు చెప్పి సావంచలో పోయినని ఎన్నికొచ్చి ఈరోజు మార్కాపురికి రిలయన్స్ తీసుకొని వచ్చా. ఆ రిలయన్స్ కంపెనీ ద్వారా 3,000 ఉద్యోగాలు వస్తాయి, 30,000 మంది రైతులకు న్యాయం జరుగుతుంది, 30,000 మంది రైతులకు ఉపాధి జరుగుతుంది. మరి ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వడం తెచ్చాడా? మన యువత గురించి ఆలోచన చేశారా? మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారా? ఎవరన్నా ఆలోచన చేసినటువంటి వాళ్ళంటే చెప్పానండమ్మా. నేను చేశా. మీరందరూ ఒకప్పుడు ట్యాంకర్లమ్మడి చీరలు ఎగ్గొట్టుకొని ఆ ట్యాంకులమ్మడి ఉరికిన ఉరుకులు నేను చూశాను, బిందెలు పట్టుకొని. అరే ఏమి కష్టము, ఏమి మాకు ఈ దౌర్భాగ్యము, మా బ్రతుకులు మారవా, మా పరిస్థితులు మారవా, మార్చాలి అని నేను ఆ జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాళ్ళు పట్టుకున్నా. 48 కోట్లు తెచ్చా, ఇంటింటికి పైప్ వేయించా. కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను సాధించుకున్న చదువు నా ఘన చరిత్ర చెప్పమానండి. గుడి దగ్గరకు వచ్చి మేము చేశాము లాంటిది మాకు సంబంధించింది మేము చేసుకొచ్చినాము చెప్పమానండి, నేను చెప్తాను. అదే కాదు, 3,50,000 మందికి సాగునీరు ఇచ్చేటువంటి సెకండ్ టన్నల్ వెలుగొండ మనమే సాధించాం మీ అందరి దయతోటి. అదే కాదు, ఈ రిలయన్స్ తెచ్చాం. మన మార్కాపురం హాస్పిటల్, ఆ రోజు 100 పడకల హాస్పిటల్ ఉన్నప్పుడు చీరాల పోయేటువంటి జిల్లా హాస్పిటల్ని మార్కాపురం తీసుకొచ్చా. ఈరోజు 600 నుంచి 800 వరకు ఓపీ నడుస్తా ఉంది. వాళ్ళని చెప్పమానండి. మన జీవితాల్లో వెలుగులు నింపేటువంటి జిల్లా మన అందరి కృషి ఫలితం సాధించాం. దానికి రూపకర్తను నేనే. ఆ రోజు ముందుండి ఉద్యమాన్ని నడిపింది నేనే. ఆ రోజు దాన్ని ఆ పై అధిష్టానం వరకు తెలిసేలా చేసింది నేనే. ఈరోజు సాధించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది నేనే. ఇంకా చేస్తా, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మన ప్రాంత ప్రజలు బాగుండడానికి చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. అందుకనే నేను వెనుకొచ్చా, మీ అందరి దయతో గెలిచా. ఈ గెలుపును సార్థకం చేయాలని
పని పట్టుకొని తిరుగుతా ఉన్నా. వైసీపీ వాళ్ళకి ఏం పని పాట లేదమ్మా. కోటి సంతకాలు సేకరణ అంటుండ్రు, మనకంటే బాగా పరిపాలన చేస్తామంటుండ్రు. మీరు చెప్పండి అమ్మా, నిజంగా ఇది ఏమా? వాళ్ళు 3,000 పెన్షన్ ఇస్తే 4,000 పెన్షన్ ఇంటే మేము చేస్తున్నాం తప్ప, వాళ్ళు గ్యాస్ సిలిండర్ రాసి అసలు ఇవ్వకపోతే 3 గ్యాస్ సిలిండర్ లేయడం తప్ప, నువ్వు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చదువుకు డబ్బులు వేస్తాను అని చెప్పి నువ్వు ఆ రోజు ఓట్లప్పుడు ఓట్లు వేయించుకొని ఓట్లు అయిపోయిన తర్వాత తూచన్నవా లేదా? తూచిన తల్లేదు ఇంట్లో ఒకళ్ళకి అన్నవా లేదా? ఒకళ్ళకే డబ్బులు ఇచ్చినవా లేదా? మరి మనము అధికారంలోకి వచ్చినాక ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నామా లేదా? అన్నదాత సుఖీభో అని రైతులకు నువ్వు 13,000 ఇస్తే 20,000 ఇస్తున్నామా లేదా? మీ అందరికీ ఒంగోలు కొత్తపట్నం బీచ్ కూడా బ్రహ్మాండంగా పోయొచ్చేదానికి, గుళ్ళో పోయొచ్చేదానికి ఉచితంగా బస్సు ఇచ్చినామా లేదమ్మా? మరి ఏం తప్పు చేస్తున్నామమ్మా? మేము ఎక్కడ అన్యాయం చేస్తున్నామమ్మా? ఏమన్నా ఇబ్బంది కల్పిస్తున్నామమ్మా? గత 5 ఏళ్లలో ఎంతమంది ధైర్యంగా ఉన్నారమ్మా? గుండెల మీద చేసుకొని చెప్పండి. మేము ధైర్యంగా నిద్రపోయాం, ధైర్యంగా ఉన్నాం. మా పెన్షన్లు పోతాయనో, మా ఆస్తులు పోతాయనో, మా ఇల్లు కబ్జాలు అయితేనో, మా స్థలాలు కబ్జా అయితేనో భయపడకుండా ఎంతమంది పడుకున్నారో చెప్పండి అమ్మా. నేను చెప్తా, ఈరోజు ఈ యొక్క 1.5 సంవత్సరం ఒక్క కుటుంబం అన్యాయం జరిగిందా? ఒక్క కుటుంబాన్ని పెన్షన్ తీసామా? ఒక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టామా? అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన ఊరు బాగుంటది, మన ఊరు బాగుందంటే 10 మందికి ఉపాధి దొరుకుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలందరూ మన ఊరికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటే మనమందరం బాగుపడతామన్న ఏకైక ఆలోచనతో ఈరోజు పని చేసుకుంటూ పోతా ఉన్నాం. మరి వాళ్ళకేం పుట్టిందమ్మా తెగులు? వాళ్ళకేం పుట్టింది తెగులు? తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలు, మన పిల్లల భవిష్యత్తును నాశనం చేయాలనుకున్న వాళ్ళు, మన పిల్లల గురించి ఏ రోజు ఆలోచన చేయనటువంటి వాళ్ళు ఈ రోజు ఏదో మాటలు చెప్తే మనం నమ్ముదామా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్ల ముందు ఏం చేశారమ్మా? మా సొంత డబ్బులు పెట్టి షాదీఖానా కడుతున్నామని ఎలక్షన్ల ముందు స్లాబ్ వేస్తారా? మరి ఇప్పుడు ఎందుకు కట్టడం లేదమ్మా? దాన్ని ఎందుకు కట్టడం లేదు? 15 సంవత్సరాలు శంకుస్థాపన చేసి 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. మరి కట్టియాలి కదా. మరి మీ మీద ప్రేమ ఉన్నప్పుడు, మీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీ మీద మీకు న్యాయం చేయాలి కదా. ఈరోజు నేను కట్టించబోతా ఉన్నా. 2.5 కోట్ల డబ్బులు నేను తీసుకురాబోతున్నా. సోదరిమణులు మిమ్మల్ని కరేపాగులా వాడుకున్నాడా? కరేపాగులా వాడుకొని మీకు ఏమైనా చేసిందమ్మా? కనీసం మార్కాపూర్లో మీకు బర్రెల గ్రౌండ్ ఇచ్చిండ? చనిపోతే పార్టీ పెట్టేదానికి స్థలాలు ఇచ్చిందా చెప్పండి? స్థలం ఇచ్చిండా చెప్పండి? నేను ఇచ్చినమ్మా. ఇక్కడ నేను ఇచ్చినా, ఆడ పొలం నేను ఇచ్చినాను మా 5 ఎకరాలు చిల్లరా. మరి చేసేవాడిని గుర్తించడమ్మా? గుర్తించాలా లేదా? గుర్తించడం, గుర్తించకపోవడం, మంచి చేసిందా చేయలేదని ఆలోచన చేయటం అది మీకే వదిలేస్తున్నానమ్మా. వార్డుకు సమస్యలు ఉన్నాయి. గతంలో వచ్చినప్పుడు చెప్పారు, నేనేం పూర్తి చేయకుండా ఉన్నానమ్మా. పూర్తి చేయలేదా? పైప్ లైన్ అడిగారు, పైప్ లైన్ శాంక్షన్ చేయించిన. అట్నే 3 ఫేజ్ కరెంట్ అడిగిండ్రు, కరెంట్ ఇప్పించిన. ఇంకా 2 బోర్లు అడిగిండ్రు, బోర్లు శాంక్షన్ చేయించిన. తొందరలో వేస్తారు. ఇంకా చేస్తామ్మా, కావాల్సినవి చేస్తా. టైం ఉంది, అయిపోలా, చేసి చూపిస్తా. 23 సంవత్సరాలుగా మీ మధ్య తిరిగా, గొంది గొంది సందు సందు ఏం కష్టం ఉందో తెలుసు. నాకు ఏం ఇబ్బందులు ఉన్నాయో తెలుసు, మీకు ఏ కష్టాలు ఉన్నాయో తెలుసు. మీ కష్టాల్లో పాలు పంచుకొని మీకు
ఇబ్బంది రాకుండా చూడటమే నా బాధ్యత, నా ధర్మం. చేస్తా, కొద్దిగా టైం. చేయలేం కదా, అన్ని ఒకటే రోజు కావు కదా. 1 by 1 ఒక్కొక్కడిగా చేసుకుంటూ వస్తామ్మా. నేను నమ్మండి, మీ నారాయణ రెడ్డిని, మీ ఇంటి వాడిని, మీ సొంత మనిషిని, మీ బాగు గురించి పట్టించుకునేవాడిని. మీ పిల్లలు బాగుంటారని, మీ పిల్లలు బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అనుక్షణం తపన పడినట్టుండేవాడిని. అందుకని ప్రతిదీ కూడా ఆలోచన చేసుకుంటూ ముందుకు వస్తా ఉన్నా. ఒక్కసారి అన్ని చేయలేం, ఒక్కసారి అన్ని జరగవు. 1 by 1 జరుగుతాయి. ధైర్యంగా మీరు మీ మనిషి ఉన్నాడని ఒక భరోసాతోటి మీరు నన్ను ఆశీర్వదిస్తే మీ ఆశీర్వాద బలంతో ఏదైనా సాధిస్తానని చెప్పి మీ అందరికి మనవి చేసుకుంటా ఉన్నా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.